హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆజాద్. మీరు చూస్తున్నారు యద్భవం తద్భవతి యూట్యూబ్ ఛానల్. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో బిగ్ బాస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఇందులో టాప్ 5గా నిలబడిన శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, యావర్, అమర్దీప్, ప్రియాంక, అర్జున్. టాప్ 5 అని చెప్పకంటే టాప్ 6 అని చెప్పాలి. సారీ, ఐ మిస్టేక్ ఇట్. టాప్ 6. నిజానికి ప్రతి సీజన్లో టాప్ 5 ఉంటారు. ఈ సీజన్లో టాప్ 6 ఉన్నారు. సీజన్ 7 ఉల్టా పల్టా అని చెప్పారు కాబట్టి నాగార్జున గారు మరి ఏం చేస్తున్నారో మనకు కూడా తెలీదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే ప్రతి ఏవీలోంచి అంటే అర్జున్, అమర్దీప్, ప్రియాంక, శివాజీ గారు, ప్రశాంత్, యావర్ ఇద్దరిద్దరి ఒక్కరోజు రెండు ఏవీస్ పంపించారు. అంటే చూపించారు మనకి. అంటే రెండేసి ఏవీస్ చూపించారు. అందులో మొదటి రోజు మనకు అమర్దీప్ అండ్ అర్జున్ చూపించారు. తర్వాత ప్రియాంక మన శివాజీ గారు చూపించారు. తర్వాత యావర్, చివర్లో పల్లవి ప్రశాంత్ ఏవి చూపించారు. వీటన్నింటిలో ఏవిలోకి వెళ్ళా ఏది మీకు బెస్ట్గా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు మాత్రము ప్రతి విషయంలో నాకు మాత్రము రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఈజ్ ద బెస్ట్ ఏవి. కాకపోతే ఏవిలో మనం ఫీల్ అయ్యేంతగా, అంటే కొందరికి ఫీల్ అయ్యేంతగా మంచి బీజిఎం కానీ మంచి మ్యూజిక్ కానీ యాడ్ చేయాలనేది నాకు అర్థమవుతుంది. నేను చూశాను. సో మీరు కూడా చూసే ఉంటారు. చూడకపోతే మళ్ళీ అది చూడండి, వీడియో తెలుస్తుంది. ఎపిసోడ్ చూడండి, తెలుస్తుంది. ఇక్కడ బాగా ఎమోషనల్ అయ్యి మనకు కనెక్ట్ అయ్యేది బాగిందంటే యావర్ యొక్క ఏవి. బిగ్ బాస్ జర్నీ యావర్ ఏవి చూపించారు కదా, అసలు మామూలుగా అది ఎట్లా ఉందంటే, యావరు బిగ్ బాస్ని నా రెండో అమ్మ నువ్వు అని చెప్పేసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ కంటతడి పెడుతూ తన అమ్మని గుర్తు చేసుకుంటూ బిగ్ బాస్ని అమ్మలా స్వీకరించి నన్ను ఈ స్థానంలో పెట్టావు బిగ్ బాస్, నన్ను నువ్వు నమ్మావు, నాపై నమ్మకం ఉంచావు, నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఈ స్టేజ్ మీద ఉన్నాను, టాప్ 6లో ఉన్నాను అంటే నీ దయ, నీ కరుణ, నీ ప్రేమ, నాపై నీకున్న నమ్మకము, అది నేను జన్మలో మరవలేను. దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి యావరు ఒక రేంజ్లో చెప్పాడు. అసలు నిజంగా చాలా చాలా ఎమోషనల్ ఉంటుంది, చాలా చాలా కనెక్ట్ అవుతుంది. హార్ట్ టచింగ్ ఏవి యావర్ది ఒప్పుకోవచ్చింది. ఈ విషయంలో ఏ మార్పు లేదు. చాలా 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 బాగుంది. సో పల్లవి ప్రశాంత్ బాగలేదా అంటే బాగుంది. పల్లవి ప్రశాంత్ ఇన్స్పైరింగ్ వీడియో. పల్లవి ప్రశాంత్ ఎలా అంటే ఒక మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చి ఇంతమందిలో, అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఉన్న కంటెస్టెంట్స్ 14 కంటెస్టెంట్స్లో 15 వారాలు ఉండి, అంటే వాళ్ళతో ఆ జర్నీ ఎలా మసులుకున్నాడు, అంటే ఎలా ఉంటే ఏ ప్రవర్తన, ఏ చిన్న తప్పు చేసినా నన్ను బయటికి పంపిస్తారనే ఆ భయం, ఆ ఆందోళన, అటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా తను ఎంత జాగ్రత్తగా ఒక్కటొక్కటిగా ముందుగా మెట్టుగా మలుచుకొని పైకి ఎదిగాడు అనేది మనకి ఏవిలో కనపడుతుంది. దీనికి మూల కారణం మన శివాజీ గారు లేకపోతే ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ అనేది ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. ఖచ్చితంగా స్టార్ మై బ్యాచ్ అమర్దీప్, శోభ, ప్రియాంక వీళ్ళ వల్ల ఖచ్చితంగా వెళ్ళిపోయేవాడు, ఇంక్లూడింగ్ అర్జున్తో సహా. అర్జున్ అంత మంచోడు ఏం కాదు, చాలా కన్నింగ్ ఉంటాడు అర్జున్. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మార్చుకోవాలో, ఎలా ఎవరి దగ్గర ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు ఇవన్నీ తెలుసు అర్జున్కి. బ్యాక్ బిచ్చింగ్ కూడా చేస్తాడు అర్జున్. ఇక మ్యాక్సిమం బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా ఉన్న ప్రతి కంటెస్ట్లో బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా టాప్ 5లో ఉన్న వాళ్ళంటే నేను ముగ్గురే చెప్తాను. దానికి ఫస్ట్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, శివాజీ గారు, మూడోది వచ్చేసి యావర్. వీళ్ళు ముగ్గురే చాలా చాలా జెన్యూన్ కంటెస్టెంట్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో జెన్యూన్గా ఆట ఆడిన వాళ్ళు. వీళ్ళని మించి మిగతా వాళ్ళు ఇప్పుడు అమర్దీప్ కానివ్వండి, ప్రియాంక కానివ్వండి, శోభ కానివ్వండి, అర్జున్ కానివ్వండి,
వీళ్ళు అంత తేలిక అంటే అంత ఈజీగా వీళ్ళు ఆట గెలవలేరు, వీళ్ళ వల్ల అవ్వదు. అందుకే చాలా గేమ్స్లో పల్లవి ప్రశాంత్ ఉండకూడదని చెప్పేసి పక్కకి తీసేయడం జరిగింది. బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ టైంలో మీరు గమనించే ఉంటారు. లేకపోతే చూడండి, వాళ్ళ వీడియో చూడండి, పాత ఎపిసోడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. పల్లవి ప్రశాంత్ చాలా గేమ్లు ఆడకుండా కూడా చేశారు. ఒక రకంగా మనకు కనపడుతుంది ఏంటంటే, మనకు బాగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, అమర్దీప్ని, ప్రియాంకని, శోభాని సపోర్ట్ చేస్తూ అక్కడ దాకా ఉండగలిగేలా చేయగలిగింది ఒక్క బిగ్ బాస్ మాత్రమే. బిగ్ బాస్ అంటే నాగార్జున గారే. అక్కడ బిగ్ బాస్ అంటే మనం అనుకుంటాం వాయిస్ వింటూ బిగ్ బాస్ వేరు, నాగార్జున గారు వేరు అని. కానీ నేను చెప్తున్నాను క్లియర్గా, బిగ్ బాస్ నాగార్జున, నాగార్జున బిగ్ బాస్. నాగార్జున ఆల్వేస్ బిగ్ బాస్ ఇన్ స్టార్ మా బ్యాచ్కి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎన్నో పాత్రలు చేశారు, ఎన్నో సన్నివేశాలు చూశారు, ఎన్నో చిత్రాలు నిర్మించడం జరిగింది. కాబట్టి ఆయన అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నటువంటి బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ కాబట్టి ఆ బిగ్ బాస్ ఆ షోకి రియాలిటీ షోకి తనే బిగ్ బాస్ అన్నట్టుగా ఒక ఆర్టిస్ట్ని పెట్టి ఒక వాయిస్ ఉన్న ఒక బేస్ వాయిస్ ఉన్న ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కానీ అంతకుమించి బిగ్ బాస్ అంటే నాగార్జున గారే. ఆయన కొన్ని ప్రత్యేకంగా చాలా పర్సనల్గా తీసుకొని అమర్దీప్, శోభని, ప్రియాంకని సేవ్ చేయడం జరిగింది. లేకుంటే శోభ 14 వారంలో పోవడం కాదు, ఎప్పుడో 4-5 వారాల్లో లేదా 7, 8, 9 ఈ వారాల్లో వెళ్ళిపోయేది శోభ. కానీ చాలా వరకు నాగార్జున గారు సేవ్ చేస్తూ ముందుకు నడిపించారు. ఉండని అన్నట్టుగా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అదే నాగార్జున గారు పల్లె ప్రశాంత్కి, శివాజీ గారికి ఎవరికి లేరు. సాటర్డే మనం లాస్ట్ వీక్ సాటర్డే చూసాము, ఎంత దారుణంగా మాట్లాడారు నాగార్జున గారు. అందరు చూసారు, అని చాలామంది రివ్యూస్ కూడా పెట్టారు. బట్ నా ఒపీనియన్ చెప్తున్నాను, ఎంత టూ మచ్గా మాట్లాడారు, అన్నెసరీ మాటలు తీసుకొచ్చి మాట్లాడారు. శివాజీ గారు చెప్పింది ఒక మాట, శివాజీ గారు తన మనసులో ఉన్న మాట అక్కడ చెప్పుకున్నారు, అంతేగాని శోభాకి, ప్రియాంకకి కూడా చెప్పలేదు. నేను మిమ్మల్ని ఇలా అంటున్నానని చెప్పేసి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. కానీ నాగార్జున గారు వచ్చేసి మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయికి మీరు చెప్పారు అలాగని చెప్పేసి రాంగ్గా పోర్ట్రేట్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అది ఫలించలేదు. ఎందుకంటే బిగ్ బాస్ చూసేది, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చూసేది ప్రేక్షకులు అంటే, ఆడియన్స్ అంటే మనము, మీరు, నేను అందరం మనం చూస్తాం. కాబట్టి మనకు తెలుసు, ఇక్కడ న్యాయ నిర్ణేతలం కూడా మనకే తెలుసు ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరు ఆడట్లేదు అనేది మనకు తెలుసు. నాగార్జున గారు చెప్తే అది జరిగిపోదు. ఎవరో ఒక లేడీని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఆ సోఫాలో కూర్చోబెట్టి ఆమెకు మైక్ ఇచ్చి ఆమె ఒక్కరితో పలికించారు. ఆ పక్కనే వేరే అతను కూడా ఉన్నాడు, జెంట్స్. తనేమన్నాడు, అమర్దీప్ ఆట బాగలేదు, అమర్దీప్ ఓవర్ చేశాడు, కొరికాడు పల్లె ప్రశాంత్ని, ఇంత రచ్చ చేశాడు అని చెప్పాడు. మళ్ళీ అప్పుడెందుకు అమర్దీప్ని క్వశ్చన్ చేసేటప్పుడు పక్కనే ఉన్న కంటెస్టెంట్, అదే అమర్దీప్తో మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న ఒక ఆడియన్స్కి ఆయనకి ఇచ్చి మైక్ ఇచ్చి ఎందుకని క్షమాపణ చెప్పమని చెప్పలేదు ఆడియన్స్కి అని చెప్పేసి నాగార్జున గారు అమర్దీప్కి ఎందుకు చెప్పలేదని చెప్పేసి చాలామంది నెటిజన్లు కామెంట్లు చేయడం జరిగింది, తిట్టడం జరిగింది. ఇది విన్నారో లేదో తెలియదు. నాగార్జున గారు మాత్రం ఇది మాత్రం చాలా దారుణమైన విషయము. అందులో పల్లవి ప్రశాంత్, శివాజీ గారు యావర్ మీద విపరీతమైన కామెంట్లు చేశారు నాగార్జున గారు. అది ఎవరు కూడా తీసుకునే ప్రయత్నం చేయట్లేదు, ఎవరు కూడా మనసు ఒప్పట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో 6 సీజన్లు ఒక ఎత్తు అయితే 7వ సీజన్ ఒక ఎత్తు. ఎందుకు, దానికి గల కారణం కూడా మనం చెప్పుకున్నట్టయితే శివాజీ గారు, యావరు, పల్లవి ప్రశాంత్ వీళ్ళ ముగ్గురి అనుబంధం, ప్రేమ, అనురాగం, ఆ బాండింగు, ఆ స్నేహం, ఆ ఎవరి ఉన్నటువంటి అది ఏది ఈ 6 సీజన్లు ఒక ఎత్తు, సీజన్ 7 ఒక ఎత్తు. దానికి కారణం ఏంటంటే మన శివాజీ గారు, యావరు, పల్లె ప్రశాంత్ వాళ్ళ అనురాగం, వాళ్ళ అనుబంధం, వాళ్ళ బ్రదర్స్గా అంటే వాళ్ళ అన్నదమ్ములుగా కలగలిసిన ఆ దృశ్యాలు ఏమైనా ఉంటాయో అవి చూస్తే మాత్రం మన కళ్ళెంబడే నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా అంటే మన గుండె తడిసిపోతుంది, మన హృదయం ఒక్కసారిగా అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకునేలా ఉంటుంది. ఆ దృశ్యాలన్నీ కూడా అది వాళ్ళ ముగ్గురికి చెందుతుంది. వాళ్ళు ఉన్నంత వరకు చూస్తున్నాం కదా మనం, నిజంగా చెప్తున్నాము. ఇంకా 4-5 రోజులు అయిపోతుంది, తర్వాత వాళ్ళు ఉండరు. ఆ దృశ్యాలు మనకు కనపడని తలుచుకుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈ విషయాలు మీకు ఎంతమందికి బాధ అనిపించింది మీరు కామెంట్ చేయండి. ఏమనిపిస్తుంది మీకు?
ఈ సీజన్ అయిపోవడం మంచిది అనిపిస్తుందా, సీజన్ ఇంకా ఉంటే బాగుండు, ఇంకా వాళ్ళ బాండింగ్ చూసేవాళ్ళం, అన్నదమ్ములు వాళ్ళ ఆప్యాయతను మనం కూడా స్వీకరించే వాళ్ళం, మనం కూడా నేర్చుకునే వాళ్ళం వాళ్ళ వల్ల అనేది మీకు ఎంతవరకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. కానీ నాకు మాత్రం చాలా చాలా బాధ అనిపిస్తుంది. పల్లె ప్రశాంత్, యావర్, శివాజీ గారు వాళ్ళ బాండింగ్కి మాత్రం నిజంగా నేను చాలా చాలా అయిపోయాను. అటువంటి అన్నదమ్ములు, అటువంటి అన్న ఒక ఇంటికి పెద్ద దిక్కు. అన్న ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఇంటికి ఉండాలి. నేను ఖచ్చితంగా డెఫినెట్లీ సీజన్ అయిన తర్వాత ఈ శివాజీ గారిని, యావర్ని, పల్లె ప్రశాంత్ని ఖచ్చితంగా కలుస్తాను నేను. ఎందుకంటే నేను అనుకున్నాను గట్టిగా ఈసారి, ఇంతవరకు ఏ సెలబ్రిటీని కలవలేదు, కానీ ఈసారి వాళ్ళని కలవాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మన మనసులు గెలిచేశారు, మన హృదయాన్ని టచ్ చేశారు. వాళ్ళు మనం ఎక్కడో వదిలి వెళ్ళిన, ఎక్కడో మనం మర్చిపోయినటువంటి అనుబంధాలని, అనురాగాలని వాళ్ళు గుర్తుకు చేశారు అన్నట్టుగా నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. డెఫినెట్లీ ఖచ్చితంగా నేను వెళ్తాను, వాళ్ళని కలవాలనుకుంటున్నాను నేను. మీరు ఎంతమంది సీజన్ తర్వాత మన శివాజీ గారిని, యావర్ని, పల్లె ప్రశాంత్ని కలవాలనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు కామెంట్ చేయండి. నేను మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. నేను మా మిత్రుడు వెళ్ళి మాట్లాడాలనుకున్నాము, నిర్ణయించుకున్నాము మేము. కాకపోతే బిగ్ బాస్ సీజన్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 మంత్ ఖచ్చితంగా వాళ్ళు బిజీలో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలమైన సమయంలో వెళ్ళి వాళ్ళని కలిసి ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడాలనేది నేను బలంగా అనుకున్నాను. తర్వాత ఇది సీజన్ తర్వాత నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత మీకు మళ్ళీ వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకే, అందరూ పల్లె ప్రశాంత్కి సపోర్ట్ చేయండి, యావర్కి, శివాజీ గారికి ఓటు వేయండి. దిస్ ఇస్ ద వీడియో టుడే. నా అభిప్రాయం మీకు చెప్పాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. సైనింగ్ అప్. బై.